మనం ఆయన సంతతని అర్థం కాలేదని, ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తావు. అది అన్ని విషయాల్లో వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు కొడుకై పుట్టినందుకు, పాస్టర్ గారు కూతురై పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. భక్తురాలు కొడుకైనందుకు, భక్తురాలి కూతురైనందుకు, భక్తుడి కొడుకైనందుకు, భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని హుందాగా వ్యవహరిస్తారు, చీప్గా వ్యవహరించరు. ఎందుకంటే నా తల్లి భక్తురాలు, నా తండ్రి భక్తుడు, నేను భక్తులకు పుట్టిన దాన్ని, భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి. భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలంగా విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి, ఆ బతుకును అపేక్షిస్తారు. విలువలు ఎరగని వాళ్ళు దేవుడు అదే మొత్తుకుంటాడు. మనం బరి తెగించి బురదకు పరిగెత్తుతుంటే బురదకి రే 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 నువ్వు నా కొడుకువిరా, కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా, పిచ్చి నా కుమారుడు అంటుంటాడు దేవుడు. ఏమంటుంటాడు? పిచ్చిన కుమారుడు అని. నేను బూత్ తిట్టలేదండి, దేవునికి స్తోత్రం. పిచ్చి నా కుమారి, నేను కాస్తైనా నా మాట వినమ్మా అని దేవుడు మొత్తుకుంటుంటాడు. మీరేది నవ్వుతున్నారు, ఏది బూత్ తిట్టినట్టు? నేనేం తిట్లా. కుమారుడు అన్నా, కుమార్తె అన్నా. నా కూతురులాగా కాస్తైనా బతుకమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మున్సిపాలిటీ కాలువ కూడా జాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకి. అమ్మా, ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల ముసుకేసి భలే పరిగెత్తుతున్నావే తల్లే, నువ్వు మామూలుగా పరిగెత్తట్లేదు. ఇక 6 రోజులు బజార్లో మురికాలు కూడా దాటలేదమ్మా నీ నోటి దెబ్బకి. కాస్త నోరుగా అదుపు చేసుకోమ్మా, నువ్వు నా కూతురు అమ్మా. ఎవరు కూతురువే? ఎవరి కూతురువే? కాస్త కంట్రోల్ అవురా నాయన. నువ్వు నా పేరు చెబుతున్నావు, నా బిడ్డను అంటున్నావు, బాప్తీసం పొందావు, మారు మనసు అన్నావు. ఆ బతికేంద్రా నాయన నీ బతుకు. నువ్వు నా కుమారుడివిరా, కాస్త ఆ కుమారుడికి తగ్గట్టు బతుకురా అని అంటుంటాడు ఆయన. కాస్తైనా సరే నేను ఏ జాతికి చెందినోడు అన్న స్పర్శ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది. అర్థం కాకపోతే, ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికే తెలియదు. ఇంతకీ నేను దేవుని సంతతి అన్న విలువ మీలో ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒక మాట అడుగుతా, ఆ బ్రదర్ని అడుగుతా, మీ నాన్న పేరేంది? యేసు. మీ నాన్న పేరు? నాన్న పేరు పెద్దగా మీ నాన్న పేరు నాన్న రత్నరాజా? అది అన్న చెప్పాడు, వాళ్ళ నాన్న పేరు రత్నరాజు అంట. మీ నాన్న పేరు? వీళ్ళ నాన్న పేరు ఆశీర్వాదం. శభాష్. చెల్లి, మీ నాన్న పేరు? మా అబ్బో, వీళ్ళు మామూలు కాదు. ఒక ఆయన రత్నరాజు అన్నాడు, ఒక ఆయన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు ఇంకా రత్నరాజు కొడుకులాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఆశీర్వాదం కొడుకులాగే ఉన్నావా? నువ్వు ఇంకా దేవుడి కొడుకు కాలేదా? మారు మనసు పొందావా? బాప్తీసం పొందావా? పిచ్చోడా, నువ్వు దేవుడి కొడుకువి, రత్నరాజు కొడుకు కాదు, ఆశీర్వాదం కొడుకు కాదు, దేవుని కుమారుడవు నీవు. నువ్వు దేవుని కుమార్తెవి. నా మాట విని రోజు కనీసం ఓ 10 సార్లైనా నేను దేవుని కొడుకుని, దేవుని కూతుర్ని అనుకుంటా ఉండండి. కాస్త గుర్తు చేసుకుంటా ఉండండి. కాస్త పద్ధతిగా బతుకుతారు అప్పుడన్నా. లేకపోతే ఎట్ట బతుకుతున్నామో అర్థం కాకుండా బతుకుతాం. ఎందుకంటే మనకు తెలిసి చాలా మందికి డౌట్ అన్నమాట. ఇప్పుడు చూడు, పాపం వాళ్ళు, మీ నాన్న పేరు ఏందని నెమ్మటి రత్నరాజు అన్నాడు. అవునా? ఎందుకు? హృదయం నిండా రత్నరాజు. నాన్న అంటే రత్నరాజు కాదు, హృదయం నిండా మా నాన్న దేవుడు, 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 మా నాన్న దేవుడు.
నేను ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా అని ఒక పక్క చెబుతుంటే కూడా మీకు వెళ్ళగల బల్బు? అంటే మీ ఫీలింగ్ నేను చెప్పనా? ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మేం కాదులే. నేనన్న ప్రతిసారి మీ ఫీలింగ్ అదే, ప్రియమైన దేవుని బిడ్డలారా అనగానే మేం కాదులే, మేము మనుషులు బిడ్డలం, దేవుని బిడ్డలంగా. కానీ దేవుడు ఎలా పరిగణించాడు మనల్ని? ఆయన పిల్లలుగా పరిగణించి ఆయన మనకి ఇవ్వాల్సిన విలువ ఆయన ఇచ్చి, మనకి ఇవ్వాల్సిన భద్రత కూడా మనకి ఇచ్చాడు. మరి లేకపోతే నీకు నాకు దూతలు ఎందుకు కాపలా కాస్తారు? పెద్ద తోపులం అని అయింది. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లం మనం. చీటీ పాట పెట్టి నెత్తి మీద రూపాయి పెట్టి ఆ రూపాయి వేళ అంటే దమ్మిడికి కూడా ఎవడు కొండ మనల్ని. అట్లాంటి బతుకులు మనవి. అట్లాంటిది నీకు నాకు దూతల కాపుదల ఏంది? అసలు ఇంతకు దూతల కాపుదల ఉందా లేదా? రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియో పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికి అర్థం కావాలని సులభ శైలిలో, వాడుక భాషలో చాలా తేటగా మాట్లాడుతున్నా. అర్థం కాదనుకుంటే మర్యాదగా ఉండదు, అర్థం అయిద్ది. జాగ్రత్తగా విని హృదయంలోకి తీసుకో. దేవునికి స్తోత్రం. మరి మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయితే, ఏ విలువ లేని వాళ్ళం అయితే దేవదూతల కాపుదల మనకెందుకు? ఎంతమంది ఒప్పుకుంటారు నాకు దూతల కాపుదల ఉందని? నిజమేనా? డౌట్ లేదా? ఎలా అర్థమైంది మీకు? చాలా ప్రమాదాల్లోంచి మీరు తప్పించబడ్డప్పుడు మీకు అర్థమైంది. నీకు తెలిసి ఎట్ట తప్పించబడ్డారు? దూతల కాపుదల మీకు అర్థమైంది స్పష్టంగా. నువ్వు నమ్ము నమ్మకపో, నువ్వు బండి తీసుకొని బయలుదేరుతుంటే నీకు తెలియకుండా దూతల చుట్టూ నీ చుట్టూ రౌండ్ కట్టి ఉంటారు నీకు. ఇందాక అనుకున్నాక నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి చెల్లని వాళ్ళం, మనకు దూతల రౌండింగ్ ఏంది? ఏం తమ్ముడు, ఎందుకు వచ్చింది ఆధిక్యత అంటే ఆయన పిల్లలమైనందున. మళ్ళా నువ్వు ఏదో చిన్న పని చేసినా సరే, నువ్వు సామాన్యమైన ఇంట్లో ఇప్పుడు మామూలుగా కొంతమంది పనులు కొన్ని రకాలుగా ఉంటాయి. నువ్వు ఆఖరికి ఒక పని మనిషివైనా సరే, ఇళ్లలో పాచి పని చేసే పని మనిషివే కావచ్చు నువ్వు, కానీ నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నట్లయితే పని మనిషివైన నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. అన్నా నేను నా బతుకు ఇళ్లలో పాచి పని చేసుకొని బతికేదాన్ని అన్నా నేను. నాకు దేవదూతల కాపుదల ఏంటంటే, సమాజం దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు పాచి పని చేసే వ్యక్తివే, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్రియమైన కూతురివి. ఇంకా చెప్పాలంటే యువరాణివి నువ్వు. రారాజు నీ తండ్రి, ఆయన ముద్దుల కూతురివి, యువరాణివి నువ్వు. నమ్మితే ధన్యులు, నమ్మకపోతే అన్యులు. అదిగో అదిగో చూడండి, అక్కడ ఆ ఫోటో చూడండి. మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డ బైబిల్ చదువుకుంటుంది, అక్కడ కూర్చొని. అది దూతల కాపుదల చూడు ఎలా ఉందో, అదృశ్య రూపంలో. అది రియల్ అంటే రియల్ ఫోటో కాదు, అది నిజంగా మనకు ఆ కాపుదల ఉంది. నీకు తెలియదు సోదరా నీ విలువ, నీకు తెలియదు సోదరి నీ విలువ. అది నిజం. ఎంతమంది రౌండ్ వేశారో చూడు. దీనికి బైబిల్ నిరూపణ కూడా ఉంది.
ఎలీషా ఒక్కడేగా. ఎలీషా చుట్టూ సిరియన్లు దండు కడితే పనివాడు చూసి దడుచుకున్నాడు. వామ్మో, ఏలినవాడ, మనల్ని చంపడానికి సిరియన్లు గుంపు వచ్చారు, నేను బయటికి పోయి చూశాను, వామ్మో చాలా గుంపు ఉన్నారు, అయిపోయామన్నాడు. ఈయనన్నాడు, ఆపరా అన్నాడు. ఏంది సార్ ఆపేది? నిజం సార్, చాలామంది సైన్యం దిగారు సార్ మీకోసమే అంటే, వారికంటే ఎక్కువ సహాయం మనగలదు అన్నాడు. ఎక్కువ సాయం గలదా? దేవుడు ఒక్కడ కనపట్ల మన పక్షాన. ఉన్న గుంపు అంతా సిరియన్లు గుంపు మిడతలాగా వచ్చి వాలారు. దగ్గరికి వచ్చాడు. యెహోవా, వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అన్నాడు. వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరువు అని కళ్ళ మీద చేయబెట్టి చేయి తీస్తే అప్పుడు సిరియన్ల దండు కనపట్ల. ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును గుర్రపు రథములు రౌతులు, ఓ పెద్ద సైన్యం కనపడుతుంది ఇక్కడ. మళ్ళీ ఎలీషా ఒక్కడే. ఆ ఒక్కడికి ఎంత సెక్యూరిటీయో చూడు. ఎందుకో తెలుసా? ఎలీషా దైవ ప్రవక్త. దైవ ప్రవక్త. దైవ ప్రవక్తకే అంత సెక్యూరిటీ ఉంటే సాక్షాత్తు దేవుడి కూతురికి కొడుక్కి నువ్వు చెబుతుంటే కరెక్టే అనిపిస్తుంది, కానీ నిజమేనంటావా అనిపిస్తుంది అన్నయ్య. మీ ఫేసులు చూస్తే నాకు అర్థమవుతుందట, నిజంగా నిజం. నేనేదో మీరు ఆనందపడతారని చెప్పట్లా, ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను. అంటే మనం ఎంత విలువైన పాత్రలమో, ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో, దేవదూతలు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు. ఆ విలువ మీకు అర్థం కానప్పుడు చీప్గా బతుకుతారు. ఇప్పుడు సభ్యతా సంస్కారాలు కలిగి కాస్త విలువైన కుటుంబంలో, గౌరవనీయమైన కుటుంబంలో బతికే వాళ్ళు బజారుకి కోస్తారా? పెద్దగా చెప్పండి. అసే వసే రావే అని కోస్తారా? బయటకు వచ్చి ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక విధానం, ఒక మర్యాద కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బజార్లోకి అట్ట కోస్తారా? అట్లా ఎవరన్నా కూసినా వీళ్ళు ఎంతో కంట్రోల్ చేసుకుంటారు. ఎట్లా నువ్వు పద్ధతి లేకుండా మాట్లాడవాకు, నోరుంది కదని అట్లా పడితే అట్లా మాట్లాడవాకు. మాకుంది, కానీ నీలాగా మాట్లాడాను మేము. మాకు కొంచెం విలువలు ఉన్నాయి. మాకు ఎట్లా మాట్లాడతావు ఎట్లా పడితే అట్లా అని ఈ పొజిషన్లోనే మాట్లాడతారు. కానీ నువ్వు రావే అంటే నువ్వు కూడా రావే అనరు. ఎందుకు? గౌరవనీయమైన కుటుంబానికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా గౌరవనీయంగా ఉంటుంది. ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతారు, ఎందుకంటే విలువలు ఎరిగిన వాళ్ళు కనుక. అలాగా మనం దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళం. ఏ కుటుంబానికి చెందిన వాళ్ళం? ఆ విలువలకు తగిన జీవితాన్ని జీవించడానికి మనం జాగ్రత్త పడాలి. ఇది మొదటి సంగతి. ఇంకొక విషయం చెబుతా. ఆ విషయం చెప్పడానికే ఇదంతా పునాదేశ ఇప్పటిదాకా. దేవునికి స్తోత్రం. అసలైన విషయం చెప్పడానికి ఇప్పటిదాకా ఇదంతా బేస్మెంట్ అన్నమాట. ఇప్పటిదాకా వేసింది అదేంటంటే, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి అన్న స్పర్శనిరిగి నువ్వు బ్రతకటం మొదలుపెట్టి, ఆలోచించటం మొదలుపెట్టి, అలా నడవటం మొదలుపెట్టి, అలా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు, అది వాస్తవమని నువ్వు గ్రహించినప్పుడు నీకు రెండవది కూడా అర్థమైంది. ఏంటో తెలుసా? ఒక దేవుని కుమారుడుగా, ఒక దేవుని కుమార్తెగా ఆయన నీకు ఇచ్చిన అధికారం నీకు అర్థమైంది. ఇది అసలు పాయింట్. ఆయన మనకిచ్చిన అధికారం సామాన్యమైంది కాదు. నేను చెప్పేది నిజం. దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా ఉన్న మనకి ఆ సృష్టికర్త ఇచ్చిన అధికారం ఎంత గొప్పదంటే, దేనినైనా శాసించే అధికారం మనకిచ్చాడు ఆయన. ఇది మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు పరలోకం గొప్పదా, భూలోకం గొప్పదా?
పరలోకమే గొప్పది వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నేను కూడా 2 చేతులు ఎత్తుతా. పరలోకం గొప్పది. ఇప్పుడు డౌట్ లేకుండా అందరూ చేతులు ఎత్తారు. సరే, పరలోకం భూమిని కట్టడి చేస్తుందా? భూమి పరలోకాన్ని కట్టడి చేస్తుందా? సరిగా ఆలోచించి చెప్పండి. పరలోకం భూమిని కట్టడి చేస్తుందా? భూమిని వెళ్తుందా? భూమిని నియంత్రిస్తుందా? లేకపోతే భూమే పరలోకాన్ని శాసిస్తుందా? ఇక్కడ ముదిరిపోయారండి వీళ్ళు. మీరు చెప్పండి, ఏది దేన్ని శాసించిద్ది? సమస్తాన్ని శాసించే సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు? అప్పుడు అక్కడి నుంచి శాసనం బయలుదేరి అన్నిటిని శాసించేది అక్కడి నుంచేగా. మరి వీళ్ళేంది? ఇప్పుడు చెప్పండి, పరలోకం భూమిని శాసిస్తుందా? భూమి పరలోకాన్ని శాసిస్తుందా? అసలు సృష్టికర్త భూమి మీద ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? పెద్దగా చెప్పండి. మరి భూమి ఎట్ట శాసించింది పరలోకాన్ని? ఏం మాట్లాడుతున్నారు? సరిగా ఆలోచించి చెప్పండి. సమస్తాన్ని ఏలేవాడు ఎక్కడున్నాడు? అక్కడుండి ప్రపంచాలు మొత్తాన్ని ఏళ్తున్నాడా లేదా? మరి అప్పుడు రీజన్ ఏంటి? పరలోకమేగా అన్నిటినీ కట్టడి చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు కట్టడి చేస్తుంది? భూమే పరలోకమా? మళ్ళీ మీరు చెప్పండి, పరలోకమా భూమే? భూమి అంటే ఇటు చూపించండి, పరలోకం అంటే ఇటు చూపించండి. పరలోకమా భూమే? చాలా మంది పాపం ఇటు మనవాళ్ళు అమాయకులు మహానుభావులు పరలోకమే చేతులు ఎత్తారు. నిజమే నిజమే, వాళ్ళు ఎత్తినట్టు పరలోకమే దేవుని సింహాసనం ఉన్న స్థలం. పరలోకంలోనే రారాజు కూర్చున్నాడు. ఓకే, అయితే ఆ రారాజు పిల్లలు భూమి మీద కూర్చున్నారు. ఇప్పుడు పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి. పెత్తనం కలిగిన ఒకడేమో అక్కడ కూర్చున్నాడు. ఆయనకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు వారసులే కదా, పెత్తందారులే కదా. వీళ్ళేమో భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా ఆయన అక్కడ కూర్చొని? నా పిల్లలారా, మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను అక్కడ వాటిని బంధిస్తాను. మీరు భూమి మీద వేటిని విప్పుతారో నేను అక్కడ వాటిని విప్పుతాను. చెప్పండి, ఇక నాకు ఆజ్ఞాపించండి అని అడుగుతున్నాడు నాన్న. ఇప్పుడు పెత్తనం ఎవరికి వచ్చింది? అసలు మొత్తం పెత్తనం ఎవరిది? తర్వాత పెత్తనం ఎవరిది? అందుకు సైతానగాడు ఏడిచేస్తుంది. ఇప్పటిదాకా పెత్తందారిని నేను, ఇప్పుడు ఒక గుంపు తయారయ్యారు పెత్తనం చేసేవాళ్ళు అని ఇప్పుడు మన మీద పడి ఏడిచేస్తున్నాడు వాడు. నిజంగా అర్థమైందా? మొదటి పెత్తందారు ఎవరు? తర్వాత పెత్తందారులు ఎవరు? ఎస్. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ పెత్తనం ఇచ్చేటప్పుడు ఈ పెత్తనం ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడు తెలుసా? వాడి మీద ఇచ్చాడు. సైతాను గాడి మీద, వాడి దెయ్యాల మీద ఇచ్చాడు. కావాలంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. ఈ పెత్తనం కాస్త ఎవరి మీద ఇచ్చాడో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడు. 10వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అధికారం అన్నదాన్ని అండర్లైన్ చేయి. అధికారం అనుగ్రహించి ఉన్నాను మీకు. ఎందుకు అధికారం ఇచ్చాడు? ఆయన పిల్లలైనందున, ఆయన కొడుకులమైనందున, కూతుళ్ళమైనందున అధికారం ఇచ్చాడు. చదువు. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అది ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. మరి ఏం చేయాలి మేము? నువ్వు ఆజ్ఞాపించంతే అన్నాడు ఆయన. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన
కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ఫస్ట్ ఎవరి మీద ఇచ్చాడండి? మీరు ఎక్కడన్నా చదువుకోండి కొత్త నిబంధనలో. మార్కు సువార్త 3:13 రిఫరెన్స్ రాసుకో. మార్కు సువార్త 6:17 రిఫరెన్స్ రాసుకో. మత్తయి సువార్త 10:1 రిఫరెన్స్ రాసుకో. లూకా సువార్త 10:18 రిఫరెన్స్ రాసుకో. మొత్తం చూసుకో. ఎక్కడన్నా మార్కు సువార్త 3:13 చూసుకో. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం. అధికారం ఏ అధికారం? దయ్యములను వెళ్ళగొట్టే అధికారం. ఓకే, ఇప్పుడు మార్కు సువార్త 16:17 బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఏం అధికారం ఇచ్చాడో చూడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదు. అద్దుగో, ఫస్ట్ అధికారం దేని మీద? ఎక్కడన్నా చూడు, ఫస్ట్ అధికారం దాని మీదే. ఎందుకు వాటి మీద అధికారం ఇచ్చాడంటే భూమిని ఏళ్తుంది, భూమిని శాసిస్తుంది. వాటిని శాసించడానికి ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. వాటి తోలు తీయకపోతే వాటి లోకాన్ని మనం ఆక్యుపై చేయలేం. వాటి తోలు ఊడగొట్టాలి. ఇప్పుడు మన వాళ్ళకేమో అసలు మనకి అధికారం ఉందన్న సంగతే తెలియచావదు. ఏ కాడికి సైతాను బలవంతుడు, సైతాను తెలివిగల్లోడు, సైతాను శక్తివంతుడు, వాడి గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవటం దొంగోడు కానీ పెంకులేసినట్టు అంత మనమే వాడికి అప్పచెబుతున్నాం. మన చెప్పాగా, గుర్తుందా? శుక్రవారం ఆదివారం చెప్పా, దొంగోడు తప్పించుకొని పోతున్నాడంట. జనం వెంబడబడ్డారు. వాడే ఎడు పోవాలి అర్థం కాక పెంకు పంచ ఎక్కాడు. పెంకు పంచ ఎక్కి పెంకు పంచ మీద కూర్చున్నాడు. జనం చుట్టూ గమ్మారు, పెంకు పంచ చుట్టూ గమ్మారు. వాడు ఫిక్స్ అయిపోయాడు, చిక్కారా ఇక చంపారు నన్ను అనుకున్నాడు. ఈ లోపు ఈ ఉన్నోళ్ళలో ఒకడు అన్నాడు, ఒరే వాడు అసలే దొంగోడ్రా, పెంకులు వేసినా వేస్తాడు అన్నాడు. అప్పటిదాకా వాడికి టెన్షన్లో ఐడియా రాలా. వీడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇక తీయడు పెంకులు, తడగో పెంకు బీకి కనపడ్డాడు కల్లా కొడుతున్నాడు. ఒక్కళ్ళు లేడికి అక్కడ శుభ్రంగా దిగి జంపు. ఇప్పుడు ఐడియా ఎవరు ఇచ్చారు? తన్నులు తినేవారం కదూ. అట్లాగే మనం కూడా సైతాను బలవంతుడు, సైతాను అట్ట చేస్తాడు, సైతాన్ని ఎట్ట చేస్తాడు, ఊరగా సైతాను పాట పాడి 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 వాడికి అనేక కోరలు మనం మొలిపించాం. సోదితనం కాదు, తెలివి తక్కువతనం కాదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడి అధికారాన్ని గురించి నువ్వు ధ్యానించటం కాదు. వెర్రి ముఖమా, నీకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి వాడిని శాసించమంటున్నాడు ఆయన. వాడికున్న అధికారాన్ని గురించి నువ్వు అదురుపోవటం కాదు, నువ్వు భయపడటం కాదు, నువ్వు వాడి అధికారాన్ని గుర్తు చేయటం కాదు, నీ అధికారాన్ని గుర్తు చేసుకో. సమస్తము శత్రు బలం అంతటి మీద, కొంత మీద కాదు, శత్రు బలం అంతటి మీద, మంత్రశక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, దయ్యపు శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, అంధకార శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాడు, అపవిత్రాత్మల మీద నీకు అధికారం ఇచ్చాడు, వాటి నాయకుడైన సైతాను మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు. రే మంత్రగాడ, చేసుకో. నజరేయుడగు యేసు నామములో నువ్వు నీ మంత్రాలు నశించుగాకాను. మొత్తం పోతాడు, వాడు ఊడ్చుకొని పోతాడు. అంతే. రెండు జరుగుతాయి, మారణన్నా మారతాడు, మరణమన్నా అవుతాడు. మళ్ళీ ఇక రెండు ఆప్షన్ లేదు వాడికి. ఎందుకంటే అంత అధికారం ఇవ్వబడింది మనకి. దేన్ని బంధిస్తారో నేను దాన్ని బంధిస్తానన్నాడు, దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతానన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువా, సైతాన్ని ఆయన శోధిస్తాడు ప్రభువా,
అయ్యా వాడు అట్ట కొడతాడు, అయ్యా ఎట్ట కూడా, వాడికి లేని ఐడియాలు కూడా. వాడు కూర్చొని ఎవరు ఈ ఆలోచన నాకు రాలేదురా, ఓ ఈ టైపులో శోధించవచ్చుగా. మనం ఏ టైపులో శోధించబడాలో మనమే వాడికి ఇస్తుంటాం నోట్స్ అంతా. అది కాదు ఇక్కడ నీకు దేవుడు చెప్తూ, నువ్వు బంధించు అన్నాడు. నువ్వు మోకాళ్ళుని ప్రభువా సాతాన్ని, వాడి కార్యాలని, వాడి దురాత్మల్ని, వాడి కార్యాలని, వాడి అంధకార శక్తులను, వాడి కార్యాలని యేసు నామములో బంధిస్తున్నాను. బంధించబడటం అంటే ఏంటో తెలుసా? నిర్వీర్యమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి, సక్సెస్ అవ్వవాడి కార్యాలు. మంట పొడుతుంటది ఇప్పుడు వాడికి, ఎందుకంటే ఒక రహస్యాన్ని ఓపెన్ చేశాగా. ఇక మీరు వదిలిపెట్టరుగా, ఇక పెడతారుగా నిప్పు, సూపర్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక నువ్వు వేలు చూపించడమే. నువ్వు చేయాల్సింది ఏంటంటే చేతులు జోడించి దండం పెట్టడం కాదు. ఇది నీకు ఇచ్చిన అధికారం. ఇది వేలు, వేలు. మంచి పాట ఒకటి వస్తుంది ఇప్పుడు, దేవునికి స్తోత్రం. పాడాలనిపిస్తుంది, మళ్ళీ పాడితే మళ్ళీ వదిలే, కొత్త పాట వదిలే. వద్దు అమ్మో, నేను పాడితే ఇంకేమన్నా ఉందా అసలు? నేను అమ్మో అక్కడే వినాలి మనం. నాకు ఉదారం ఆగదు, మీరు అట్ట అడగవాకండి నన్ను. వద్దు, నేను అక్కడ పాడుతా, మమ్మ కదా ఆడ పాడుతాలే. నాకు టైం అవుతుంది, మనకు ముగించుకుందాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మొత్తం నన్ను గదిలో తీసుకెళ్తారు నువ్వు అని. కొద్దిగా ఓపిక పట్టండి. విందురు కానీ సూపర్గా, సంవత్సరం అంతా విందురు కానీ. అది ఎలాంటి పాట అంటే బతుకంతా పాడుకోవచ్చు ఆ పాట, జీవితం అంతా పాడుకోవచ్చు. అలాంటి పాట ఇచ్చాడు యేసయ్య. స్తోత్రం, హల్లెలూయా. ఎగరాలేక దెయ్యాలు పట్టిన వాళ్ళు యేసునామములో ఎగిరెగిరి పడిపోవాలంతే. యేసునామం నేను బాగున్నా, ప్రార్థన చేసి రిలీజ్ చేద్దాం. ఇది చూడండి ఎంత అధికారం ఇచ్చాడు. గుర్తించామా మనం? అధికారం ఇచ్చాడు. మరి అదురుబొమ్మని చెప్పాడా? అధికారం ఇచ్చాను శాసించమన్నాడా? అన్నాడు. మీరు భూమి మీద వేటిని బంధించరు. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒక్కసారి తీయండి, బైబిల్ పాట తర్వాత కానీ తీయండి. నేను 18వ వచనం తీయండి. 18 చదువునానా? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేయండి. ఇక నుంచి మీరు చేయాల్సిన పని అది. సైతాను కార్యాలని బంధించండి. వాడి కార్యాలన్నీ నాశనం అయిపోవాలి ప్రభువా. వాడి కార్యాలన్నీ నిష్ఫలమైపోవాలి, నిర్వీర్యమైపోవాలి. వాడి దురాత్మలు, వాడి దెయ్యాలు, వాడి అపవిత్రాత్మలు, వాడి అంధకార శక్తులన్నీ, వాటి కుట్రలు, వాటి కార్యాలన్నీ నాశనం అయిపోవాలి. వాటిని బంధిస్తున్నాం యేసు నామములో. వాళ్ళ మంత్రశక్తులు, మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి యేసు నామములో. వాటిని బంధిస్తున్నా యేసు నామములో. వేలే 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 చేతులు జోడించమని చెప్పలా మన దేవుడు. నువ్వు నా బిడ్డవే, నువ్వు వేలుంచి శాసించు, నేను చూసుకుంటాను అన్నాడు. మీరు ఒక మాట చెప్పండి, దూతలు రాజు ఆజ్ఞ వింటారా, యువరాజు ఆజ్ఞ కూడా వింటారా? దూతలు మహారాణి ఆజ్ఞ వింటారా, యువరాణి ఆజ్ఞ కూడా వింటారా? పెద్దగా చెప్పాలి. యువరాణి కోరిందనుకో, దూతలారా నన్ను ఉద్యానవనంలోనికి కొనిపోండి అందనుకో, చిత్తం యువరాణి అని రథం తీసుకొని పోతారు. అంతేగాని పిల్లరాణి, యువరాణి మీ అమ్మ చెబితే వింటా, మీ నాన్న చెబితే వింటా, నువ్వు చెబితే వినం అంటారా?
రాజుకి రాణికి ఎంత హక్కు ఉందో వారికి జన్మించిన వీళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. మనం గుర్తించాలి. ఇది మీకు అర్థం కావాలి. నువ్వు శాసించినప్పుడు దూతలు వెళ్ళి పోరాడతారు. నువ్వు చెప్పింది దూతలు చేస్తారు. నిజం సోదరా. కానీ అంత విశ్వాసం మనకి మరి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎంతమందికి ఉంటుందో ఉండదో తెలియదు. కానీ నిజంగా నేను చెప్పిన వాస్తవాన్ని విశ్వసించి శాసించగలిగితే ఏది కూడా నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, పరిచర్య మీద కానీ పనిచేయదు. అలాంటి పవర్ ఇచ్చాడు మనకి. దేని మీద ఇచ్చాడో చూడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఒక్కటి చదవండి, నేను ప్రార్థన చేయకపోతే అప్పుడు అడగండి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన రోగం మీద అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన వ్యాధి మీద అధికారం ఇచ్చాడు. రోగాల మీద అధికారం ఇచ్చాడు. రోగాలకు దండం పెట్టమని చెప్పాల. రోగం మీద అధికారం ఇవ్వబడింది. అపవిత్రాత్మల మీద అధికారం ఇవ్వబడింది. దురాత్మల మీద అధికారం ఇవ్వబడింది. దయ్యపు శక్తుల మీద అధికారం ఇవ్వబడింది. మంత్రశక్తుల మీద అధికారం ఇవ్వబడింది. అంధకార శక్తుల మీద అధికారం ఇవ్వబడింది. వాటి నాయకుడైన సైతాను గాడి మీదే, శత్రు బలం మొత్తం మీద అధికారం ఇవ్వబడింది మనకి. నీకు తెలుసా? ఇటు వీటిని బంధించవచ్చు, అటు నాన్నకి మనం ఆజ్ఞ జారీ చేయొచ్చు. వాస్తవంగా ఆయన ఆజ్ఞాపిస్తే మనం వినాలి కదా. ఆజ్ఞ జారీ చేసేది ఎవరు? తండ్రి. వినాల్సింది ఎవరు? పిల్లలు. కానీ మీకు ఒకటి తెలుసా? ఎప్పుడు తండ్రే కాదు, పిల్లలు కూడా తండ్రికి ఆజ్ఞలు జారీ చేస్తారని తెలుసా? పిల్లలు కూడా తల్లికి ఆజ్ఞలు జారీ చేస్తారని తెలుసా? మమ్మీ ఏంటి ఈరోజు నాకు చెప్పు, ఈరోజు నాకు దొండకాయ వేపుడు చెయ్యి, దొండకాయ వేపుడు చెయ్యి. ఏమందమ్మా? ఎందుకమ్మా? ఈరోజు నాకు తినాలనిపిస్తుంది మమ్మీ. చేస్తావా చేయవా? చేయక చేస్తానా? ఏందో ఈరోజు అయ్యే తీసుకొచ్చా నేను కూడా. లేకపోతే మార్కెట్కి పోయినా తెచ్చిద్దమ్మా. ఎందుకు తెలుసా? కూతురు అడిగింది, తెచ్చిద్ది. అమ్మ ఆజ్ఞాపించడమే కాదు, మీకు తెలుసా మన ఆజ్ఞను అమ్మ కూడా తీసుకుంటుందని. ఎందుకు తీసుకుంటుందంటే ప్రేమ. నాన్న మనకు పనులు చెప్తాడు, నాన్న ఆజ్ఞలు మనం తీసుకుంటాం. మీకు ఒకటి తెలుసా? మన ఆజ్ఞ కూడా నాన్న తీసుకుంటాడు. డాడీ నన్ను బట్టల షాపుకు తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నాకు ఒక డ్రెస్ ఇప్పిస్తావా ఇప్పించవా? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తీసుకెళ్ళాలని వేలు చూపిస్తాడు. చిత్తం యువరాణి, సాయంత్రం నేను డ్యూటీ నుంచి రాగానే, ఎప్పుడు 10ంటికా? కాదమ్మా, సార్ని అడిగి పెందలాడు వస్తా, 8 కల్లా వస్తా. తమరు రెడీగా ఉంటే తమరిని తీసుకెళ్ళి తమరు కోరిన ఆ డ్రెస్ని ఇప్పిస్తా. సరే పో. నవ్వుకుంటూ పోతాడు నాన్న. అంతేగాని ఇంత లేవు, నాకు ఆజ్ఞలు జారీ చేస్తున్నావు అని కొడతాడా, తిడతాడా? దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని పోతాడు. చెప్తాం ఎవరాని అని. నాన్న మమత. ఎప్పుడన్నా కోపడ్డావా నీ కూతురు నిన్ను శాసిస్తే? చాలా మంది తండ్రులు అట్లా కోపడరు. ఎవరో ఆశోదోడు తప్ప, ఎవరో ఉంటారు ఆశోదోళ్ళు. ఏంది నాకే చెబుతున్నది ఏంది అని ఆశోదోళ్ళు. మైండ్ సరిగా ఉన్నాడు ఎవడు కోపడ్డావు. ప్లేట్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది. డాడీ నీళ్ళు ఇవా అంటది. నీళ్ళు కూడా అందించాలి. సరే ఇస్తాడు. కూతురికి ఎన్ని సేవలో. ఆసుపత్రిలో బెడ్ మీద పండుకుంటే ఇక కాళ్ళు వత్తడం దగ్గర నుంచి, నానా ఏం లేదు డాడీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మమ్మీ కాళ్ళు లాగుతున్నాయి. మమ్మీ అవునా?
పండుకో తల్లి, నువ్వు పండుకో. కాళ్ళు వత్తలేదా? మేము వత్తలేదా? పని చేయించుకుని అట్లా చెప్పరేందండి, పాపం తగిలిందని చెప్పండి. అమ్మ చేయలేదా? నువ్వు బెడ్ మీద పండుకుంటే చేయలా? నిద్ర కూడా మానుకొని తెల్లారుతులు నీ మంచం దగ్గర ఉండి టైంకి లేపి ఆ నోట్లో ఆ టాబ్లెట్ వేసి. ఎంత సేవ, ఎంత సేవ! ప్రేమను బట్టి నీ ఆజ్ఞలను కూడా నీ తల్లి తండ్రి లోబడ్డట్టు నా తండ్రి అడుగుతున్నాడండి నాకు ఆజ్ఞాపించమని. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. అదంట చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. పుట్టినోట్లో ఏముందో చూడు, ఆజ్ఞాపింతురా అన్న కాడ ఆజ్ఞాపించుడి. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞాపించండి, ఆజ్ఞాపించండి. అందుకే నేను ఒక పాట రాసుకున్నా. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలోనే ఆశ్రయము వంటివే, అడుగమంటివే. అంటే ఇది ఎలాంటి తెలుసా? నువ్వే అడగమన్నావుగా, నువ్వే చెప్పమన్నావుగా, ఆజ్ఞాపించమన్నావుగా, చేస్తాను అన్నావుగా అని అడుగుతున్నా. చెయ్యి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంత చనువు ఉంది ఆయన దగ్గర మనకి, ఇంత స్వతంత్రం ఉంది ఆయన దగ్గర మనకి. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? ఎంత చనువు! తల్లిదండ్రి దగ్గర పిల్లలు సాగించుకున్నట్టు మన పరలోక తండ్రి దగ్గర మనం సాగించుకోవడానికి మనకు చనువు ఇచ్చాడు. ఆజ్ఞాపించండి అని ఆయనే కోరాడు, బంధించండి అని ఆయనే కోరాడు, విప్పండి అని ఆయనే కోరాడు. మీరు అడగండి, నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మన తండ్రి అధికారాన్ని, మన అధికారాన్ని గుర్తించాలా, శత్రు అధికారాన్ని గుర్తించాలా? మనకు ఆ అధికారం తెలియదు, మన అధికారం తెలియదు. వాడి అధికారం ఒక్కటి తెలుసు. కదిలితే సైతాను మామూలోడు కాదు, సైతాన్ అట్ట చేస్తాడు, సైతాన్ ఇట్ట చేస్తాడు, సైతాన్ అట్ట అని వాడి పెద్దాకలు వాడికి పెంకులు ఇస్తాను తన్నులు తినటానికి. పెంకులు ఇవ్వడం మానుకుందాం, పెంకులు మనం తీసుకుందాం, వాడి మొహం పచ్చడయ్యేటట్టు కొడదాం. లే, పైకి లేచి నిలబడు. అమ్మయ్యా అయిపోయిందా ఈ రోజుకే, ఇంటికి పోవటమే అని కొంతమంది మనసులో ఆనందం కలుగుతుంది. అట్లా కలుగుతుందా? లేకపోతే అయ్యో అయిపోయింది అనిపిస్తుందా? షోల్లే లేండి, త్వరగా వీళ్ళు లేవలేకపోతున్నారు, లేపండి. ఎక్కడోళ్ళు అక్కడ పైకి లేచి నిలబడదాం. ఈ రోజు నుంచి సాతాను కార్యాలను బంధిద్దాం, దురాత్మల కార్యాలను బంధిద్దాం, వాటిని శాసిద్దాం. దేవుడు మనకిచ్చిన అధికారం అన్నిటి మీద ఉంది. ప్రకృతి మీద ఉంది, రోగాల మీద ఉంది, అపవిత్ర ఆత్మల మీద ఉంది, బలహీనతల మీద ఉంది, పరిస్థితుల మీద కూడా ఉంది. మనకు అధికారం ఇచ్చున్నాడు నా తండ్రి. అధికారాన్ని బట్టి మీరు దేన్ని బంధిస్తారో నేను అక్కడ బంధిస్తాను, మీరు దేన్ని విప్పుతారో నేను అక్కడ విప్పుతాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏది కంట్రోల్ చేస్తుంది పరలోకాన్ని? భూమి మీద ఉన్న సంఘం అంటే మనం. అక్కడేమో తండ్రి ఉన్నాడు, ఇక్కడేమో పిల్లలు ఉన్నారు. అక్కడ అధికారం ఉంది, ఇక్కడ పిల్లలు కూడా అధికారం ఇయ్యబడి ఉంది. కాబట్టి అధికారాన్ని గుర్తించండి. ఇంకా ధ్యానిస్తే ఇంకా దేని మీద అధికారం ఇచ్చాడో కూడా మస్తు సంగతులు ఉన్నాయి. టైం చాలదు. అందుకని టూకీగా మీరు చురుకైన వాళ్ళని నమ్మి టూకీగా మ్యాటర్ అందించా. ధ్యానం చేయండి. అన్నిటి మీద మనకున్న అధికారాన్ని గుర్తుపట్టి ప్రార్థించండి. దేవుని వ్రేలితో సమస్తమును శాసించినట్టు ఆయన బిడ్డగా నీ వ్రేలితో కూడా సమస్తాన్ని శాసించే హక్కు, అధికారం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. 1, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి. దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి. 2, అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి. పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి,
పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి. ఇది రెండవది. మూడవది, ఆ దేవుని కొడుకుగా కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో, నీ మనసులో, జ్ఞాపకంలో పెట్టుకోవాలి. నువ్వు దేనికి భయపడటం కాదు, సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది కనుక శాసించటం నేర్చుకో. శాసించటం నేర్చుకో. నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి. ఏయ్ నిరాశ, యేసు నామములో నా దేవుని యందు నాకు నిరీక్షణ ఉంది. నేను ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషంగా ఉంటాను. ఏ రోగమా విడో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళ. నా దేవుని అధికారం నాకు ఇచ్చున్నాడు నా తండ్రి. ఇదిగో నా బిడ్డ మీద నీకు హక్కు లేదు, నా తల్లి మీద నీకు హక్కు లేదు, నా తండ్రి మీద నీకు హక్కు లేదు, నా భర్త మీద హక్కు లేదు, నా భార్య మీద హక్కు లేదు. ప్రతికూలతల్ని మనం శాసించే అధికారం పొంది ఉన్నామని మర్చిపోవద్దు. ఆ అధికారంతో శాసించు. దేవుని అభిషేకాన్ని, ఆశీర్వాదాలని విడుదల చేయి. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పు. సాతాను కార్యాలని బంధించు. కృప మనకు తోడై ఉండును గాక. ఇక నుంచి ఏం చేస్తారో చూపించండి. కొంతమంది ఇట్లా పెట్టు, నాకెళ్ళి కాదు వాడికెళ్ళి. దేవునికి మహిమ. వేలు, దేవుని వేలు. ఆయన వేలు చూపించి సమస్తాన్ని నిర్మిస్తాడు. నీకు కూడా అవకాశం, అధికారం ఇచ్చాడు. నువ్వు ఆయన కొడుకువి, కూతురువి. శాసించు, సమస్తాన్ని గెలుస్తావు నువ్వే. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై. ఈసారి ఎప్పుడన్నా పాడుకుందామా? హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. దేవుని ప్రజలందరినీ మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ మళ్లించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, అనవారిని విడిపించిన మోషే అభిషేకం. అనవారిని విడిపించిన అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
శాసించు నీ పరిస్థితుల్ని, శాసించు దేవుని వేలుతో. శాసించు నీ అప్పులను, శాసించు నీ ఆత్మీయ దరిద్రతను, శాసించు నీ రోగములను, శాసించు నీ పిల్లల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలను గద్దించు. నీ పిల్లల్ని విలవిలలాడిస్తున్న దురాత్మలను గద్దించు. నీ కుటుంబాన్ని విలవిలలాడిస్తున్న మంత్రశక్తుల్ని గద్దించు. శాసించు యేసు నామములో. నా దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. కృంగదీసే ఏ పరిస్థితినైనా నువ్వు శాసించు, ఆజ్ఞాపించు. యేసు నామములో నువ్వు వదిలిపెట్టి పోవాలి అంతే. నువ్వు ఏ సమస్యతో పీడించబడుతున్నావు శాసించు. భయపడొద్దు, కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, పిరికి బారొద్దు. ధైర్యంగా ఎదిరించు యేసు నామములో. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నీ సన్నిధిలో ఈరోజు నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ సంధించినందుకు నీకు వందనాలు. మా బలహీనతలు కావచ్చు, అపవిత్రాత్మ కార్యాలు కావచ్చు, మమ్మల్ని వేధించే అప్పులు, రోగాలు, సమస్యలు, ఆత్మీయ క్షీణతలు కావచ్చు, వేటినైనా శాసించే హక్కు, అధికారం, బంధించే అధికారం, విప్పే అధికారం మాకు ఇచ్చావని ఈరోజు మాతో మాట్లాడిన స్పష్టమైన సందేశం కొరకు వందనాలు. మేమిక దేనికి భయపడక, వెనకడుగు వేయక, విస్మయం అందక, మాకివ్వబడిన అధికారాన్ని ఉపయోగించి నీ వ్రేలితో వీటన్నిటిని బంధించడానికి, శాసించడానికి మాకు శక్తి దయచేయి. ఆ విశ్వాసాన్ని, బలాన్ని మాకు దయచేయి. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పుతున్నాం యేసు నామములో. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పుతున్నాం యేసు నామములో. ఆంధ్రప్రదేశ్ లో ఉజ్జీవం రావాలి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉజ్జీవం రావాలి. భారతదేశంలో ఉజ్జీవాన్ని విడుదల చేస్తున్నాం. భారతదేశంలో పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం. సార్వత్రిక సంఘము ఉజ్జీవముతో నింపబడును గాక. మహాకూటాల విషయంలో కూడా దురాత్మల కార్యాలన్నిటినీ యేసు నామములో ఇది మొదలుకొని బంధిస్తున్నాం. మహాకూటములలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యములను యేసు నామములో విడుదల చేస్తున్నాం. దురాత్మల కార్యములను యేసు నామములో బంధిస్తున్నాం. సైతాను కార్యములు యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని నాశనం చేస్తున్నాం యేసు నామములో. వాటి కార్యములు నాశనమగునుగాక. వాటి చర్యలు నిర్వీర్యములైపోవునుగాక. వాటి కుట్రలు నిరుపయోగములైపోవునుగాక. నీ పరిశుద్ధాత్మ కార్యములు ఇది మొదలుకొని బహు బలముగా జరుగునుగాక. మా బిడ్డల కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా బిడ్డల శరీరాల్లో స్వస్థత విడుదల చేస్తున్నాం. ఆరోగ్యం విడుదల చేస్తున్నాం. సమాధానం విడుదల చేస్తున్నాం. అప్పుల నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. మంత్రశక్తుల నుంచి విడుదల విడుదల విడుదలని విడుదల కలుగునుగాక. మంత్ర ప్రయోగాలు చేసిన మంత్ర ప్రయోగపు కొడుకులు మారాలి. వాడి యాత్రన్న ముగించాలి. అలాగే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీదకి కుట్ర పన్నుతున్న దుర్మార్గులు మారాలి. వాళ్ళ యాత్రలన్న ముగించబడాలి యేసు నామములో. నీ బలమైన బాహు చాపి ప్రతి అవసరత తీర్చి, ప్రతి అక్కర తీర్చి, మార్గాల్లో తోడై ఉండి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బహు బలముగా విరివిగా జరిగించు. ఏ విధమైన దురాత్మ ఆలోచనలకు, దురాత్మ కార్యాలకు తావు లేకుండా వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం. నీ కాపుదల భద్రత మాకెల్లరికి ఉండును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. లైవ్ ద్వారా వీక్షించే వారి విషయంలో కూడా సహాయము చేసి ఈ శాసనాన్ని వారు కూడా ఎరుగునట్లు కృపనిమ్మని వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో వారి విషయమై కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందు చేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. నిన్ను బట్టి మావి కూడా అయి ఉన్నాయి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి మహాకూటాల్లో కూడా తోడై ఉండి నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనెని శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగాలు స్వస్థత పొందాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. నా బిడ్డలు ఏ ఇంట అడుగు పెడతారో ఆ ఇంట సమాధానం రావాలి. నా బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థిస్తారో వారికి వెలుగు రావాలి, వారికి జీవం రావాలి, వారికి స్వస్థత రావాలి, వారికి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు పోవాలి, ఆమేన్, వారికి పట్టిన దయ్యాలు కూడా వదిలిపోవాలి. ఆమేన్. నా బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ సమాజాలు మారాలి. ఆమేన్, నా బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ ఉజ్జీవం రావాలి. ఆమేన్. బిడ్డలందరినీ నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండి ఏ ఒక్కరు కీడులో పడకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, ప్రభేసు రక్తమునకు జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. నేను హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇక బాప్తిస్మాల కార్యక్రమం మహాకూటాల్లోనే, ఎందుకంటే పోయిన వారంలో అయిపోయినాయి బాప్తిస్మాల కూటాలు, ఇక మహాకూటాల్లోనే. ఇదిగో వాడెవడో బుడ్డోడు దొరికాడు చూడండి, తొందరగా తీసుకోండి మీ ఓడిని. మీరు లేదు నేను తీసుకుంటా, బాగున్నాడు వాడు. ఏడో ఒకరా వస్తారు, వాళ్ళు ఏడున్నారో వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారని ఎడుతున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. సిద్ధపడుతున్నారా కూటాలకి? అన్ని విధాలా సిద్ధపడండి. దైవాశీస్సులు సెలవు. రేపు వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా, ఉందా? తప్పకుండా కలుద్దాం. చెప్పండి, అందరికీ చెప్పండి ఆల్ నైట్ సంగతి. రైట్. ప్రేయర్ చేయండి, సైతాను కార్యాలు బంధించండి, దేవుని కార్యాలు విడుదల చేయండి. మర్చిపోతారా? నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపట్టు, ఇక శాసించు. జయం మనదే పో.